అందరికీ నమస్తే. ఏం మారింది? ఇప్పుడు మొత్తం 2023 ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు తారుమారైపోయినాయి. ఇప్పుడు ఏమనంటే 2047 అంటున్నారు. 2047 వరకు అంతా వెయిట్ చేయాలి. అప్పుడు అందరికీ అన్నీ వస్తాయన్నమాట. అప్పటిదాకా ఏమీ రావు. రేవంత్ రెడ్డిలో చాలా జోష్ వచ్చింది. ఆయన ఓవర్గా రెస్పాండ్ అవుతుంది ప్రతి దానికి కూడా. అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆ హైప్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ప్రజలకు సంబంధించి ఆయన ఏమీ చేసింది ఏమి లేదు. ఆయన ప్రజలకు ఏదో చేసి ప్రజాక్షేత్రంలో ఏదో తేల్చుకొని వచ్చి ఇక్కడ దాకేం రాలేదు. ఆయన ఎప్పుడు హైప్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. అంటే ఏదో ఒకటి చెప్పాలి, హైప్ క్రియేట్ చేయాలి, అక్కడ నుంచి ముందరికి వెళ్ళిపోవాలి. కానీ జనాల జీవితంలో ఏం మారింది? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మెస్సీ వస్తున్నాడు, దానికోసం మస్తు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆయనతో ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలు కావాలంటే విత్ జిఎస్టీ. ఫోటో దిగాలంటే 10 లక్షలు. ఎవరో సంపన్నులు దిగుతారేమో, మాలాంటి వాళ్ళు అయితే తెలంగాణ వాళ్ళు ఎవరు దిగే పరిస్థితి అయితే ఉండదు. ఇక ఫోటోలకి ఎంత తీసుకుంటే రేవంత్ రెడ్డితో గేమ్కి ఎంత ఖర్చు అవుతుందో. ఇట్లా జనాలందరినీ భ్రమ పెట్టి జనాలందరినీ ఎక్కడికో 2047 దాకా తీసుకుపోయి ఇక్కడ ఇప్పుడు మాత్రం చేయాల్సింది చేసేస్తున్నాడు. డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. అసలు మెయింటెనెన్స్ చేయాల్సిన మెయింటెనెన్స్ చేస్తలేరు, ఇవ్వాల్సిన స్కీమ్స్ ఇస్తలేరు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా తయారైపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలన్నా చేయకుండా ఓన్లీ 2047 2047 అసందర్భంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఒక్కొక్క వీడియో చూపిస్తా. అంతకన్నా ముందు ఇప్పుడు ప్రతి విషయాన్ని 2047 వరకు పోస్ట్పోన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రతిదీ ఇప్పుడు 2047 వరకు ఇండస్ట్రీస్ రాకుండా ఏమి ఉండవు. ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ రాకుండా ఎందుకుంటాయి? ఇప్పుడు ఇవన్నీ ఆయన అనుకొని పెట్టినవే. ఇవన్నీ కూడా హైప్ కోసం. ఇప్పుడనే కాదు, ఆయన జెడ్పీటీసీ గెలిచినప్పటి నుంచి ఓన్లీ హైప్ క్రియేట్ చేయమే. జెడ్పీటీసీ ఉన్నప్పుడు చేసింది లేదు, ఆయన ఎమ్మెల్యే చేసింది లేదు, ఎంపీ అయి చేసింది లేదు, పీసీసీ చీఫ్ అయి చేసింది లేదు, ముఖ్యమంత్రి చేస్తున్నది లేదు. ఎప్పుడైనా సరే ఒకటి హైప్ క్రియేట్ చేసుకోవాలి, ఎలక్షన్ నుంచి బయటపడాలి. పీసీసీ చీఫ్ అయినప్పుడు మనం చూడలేదా? సీఎం 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 అని చెప్పి ఒక తోక బ్యాచ్ చేసుకొని వాళ్ళకు రోజు బిర్యానీ తినిపించుకుంటా హైప్ క్రియేట్ చేస్తున్నాడు. హైప్ క్రియేట్ చేయడంతోనే ముఖ్యమంత్రి అయ్యాడు. హైప్ క్రియేట్ చేయడంతోనే ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఈ సమ్మిట్లు, గ్లోబల్ సమ్మిట్లు, లేకపోతే గ్లోబల్ సమ్మిట్ అయిన మరుసటి రోజే ఓయూలో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని 1000 కోట్లు ఇచ్చేసినామని ఒక కలరింగ్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా జరిగినాయి. నిజానికి ఈ గ్లోబల్ సమ్మిట్ల గురించి మాట్లాడితే చాలా దారుణాలు ఉంటాయి. 2013-14 ఎలక్షన్స్కి ముందు తెలంగాణ రావడం కన్నా కొద్ది నెలల ముందు హైటెక్స్లో అప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సేమ్ ఇట్లాంటిది ఒకటి పెట్టి 2,50,000 కోట్ల రూపాయల ఎంఓయూస్ అయినాయి. సేమ్ ఇట్లే వచ్చేసినాయి కంపెనీలు. వచ్చేసినాయి ఒక కంపెనీ అన్న. అంతెందుకు చంద్రబాబు నాయుడు లాస్ట్ 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి ఉండే కదా, వైజాగ్లో అంతర్జాతీయ సదస్సు ఇదే పెట్టిండు. వరల్డ్ సమ్మిటే అంతర్జాతీయ సదస్సు, వాళ్ళు తెలుగు వాడతారు కదా, పెట్టి అప్పుడే 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అన్నాడు. మరి ఇప్పటికి వచ్చినాయి 15 లక్షల కోట్ల పెట్టుబడులు, కనీసం 1,00,000 కోట్ల పెట్టుబడులు అని వచ్చినాయి ఏపీకి. అంటే ఇవన్నీ హైప్ క్రియేట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అంతే తప్ప దాని లాంచింగ్ అనేది అసలు 10% లాంచింగ్ ఉంటే వెరీ సక్సెస్. 10% ఉంటే ఇప్పటిదాకా వీళ్ళు అమెరికా పోయిచ్చిర్రు, లేకపోతే దావోస్ పోయిచ్చిర్రు, దక్షిణ కొరియా పోయిచ్చిర్రు, లాంచింగ్ ఏడున్నాయి. కానీ చూసినారా 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి. ఎంఓయూ అయినాయి. ఆ వచ్చేతోడు రావాలి, ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఉంటాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్. వాళ్ళతో ఎంఓయూ చేసుకుంటే కొంచెం మాట మీద నిలబడి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా పెట్టుబడి పెడతారు. 20,000 కోట్ల దగ్గర 10,000 కోట్లనే పెట్టుబడి పెడతారు. కానీ వీళ్ళు చేసుకునే మొత్తం కూడా ఏం కంపెనీలు? మొత్తం ఫిల్మ్నగర్ బేస్డ్ కంపెనీలు, బంజారా హిల్స్ బేస్డ్ కంపెనీలు, ఫిలిం సిటీలు, లేకపోతే జూ పార్కులో ఏం చేయాలి? గడ్డి పీకాలి మనల్ని పోయి. రిలయన్స్ వాళ్ళు అంతేరకు జూ పార్కు వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. ఏమవుతుంది? మనం పోయి తోకలు కట్ చేయాలి ఏమన్నా ఆడ జూ పార్కులు ఉండేదానికి. మనం చేసేది ఏముంటుంది? అమాలి పనులు ఉంటాయి ఆడ, అంతకుమించి ఏముండవు. నీళ్ళు కొట్టుడు, వాళ్ళకు పశువులు ఆడ ఉండే ఏనుగులో ఏంటుంటావు, దానిలో ఏనుగులే ఉంటాయి, వాటికి మొత్తం దులుపుడు గా పని ఉంటుంది. ఎవరు చేయాలి? అది ఒక స్కిల్లా? అది స్కిల్ ఉంటే తప్ప వరకు చేయలేరు ఎవరన్నా. ఇక నిన్న ఓయూ లేని ప్రోగ్రామ్ 1000 కోట్లు. నేను 1000 కోట్లు అన్నాడు కాబట్టి చెప్తున్నా. ఆయన జీవో ఇదే కదా, జీవో ఇచ్చింది. ఈ జీవోలో 1000 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి
అందరు ఏమనుకుంటారు తెలుసా, 1000 కోట్లు ఆల్రెడీ ఓయూ అకౌంట్కి వెళ్ళిపోయినాయి, ట్రాన్స్ఫర్ చేసేసిండ్రు, అట్లా ప్రచారం చేస్తుండ్రు ఈ డబ్బా మీడియా. వీళ్ళందరూ ఓయూకు 1000 కోట్లు, అరే వచ్చినాయా సచ్చినాయా రాయాలి కదా, చెప్పాలి కదా. ఓయూ అకౌంట్లోకి పోయినట్టు రాసిండ్రు. కానీ ఈ జీవోలోనే చాలా తప్పు ఉంది. నేను ఈ జీవో ఒకటి తీసుకున్నా, ఇది కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన జీవో 31/10/2025. ఎవరికి ఇచ్చింది ఇది? రిఫరెన్స్ టు అబో కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్. ఎవరికి ఇచ్చింది ఇది? మహబూబ్ నగర్ టీఎస్సీ WIDC, ప్రిపేర్డ్ బై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహబూబ్ నగర్. అక్కడ ఇచ్చిన జీవో ఇది, వాళ్ళకి ఇచ్చిన జీవో. బాయ్స్ అండ్ గర్ల్స్ పాలిటెక్నిక్ వనపర్తిలో పాలిటెక్నిక్ కాలేజీకి ఇచ్చిన జీవో ఇది. అండర్ ద అకౌంట్, ఏ అకౌంట్కి వెళ్ళి ఏ అకౌంట్కు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఓవర్ ఎగ్జిస్టింగ్, అంటే ఏం పని చేస్తున్నారు, ఏ అకౌంట్కి వెళ్ళి ఏ అకౌంట్కి డబ్బులు పోయినాయి, ఏం పని ఉంటుంది పని కూడా. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఓవర్ ఎగ్జిస్టింగ్ న్యూ బ్లాక్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హాస్టల్ బిల్డింగ్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అట్ KDR గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తి. మరి దీనిలో ఉందా? దీనిలో ఓయూలో హాస్టల్ కడతారా? హాస్టల్ లేకపోతే ఇంకేమైనా కాలేజీలు కడతారా? లైబ్రరీలు కడతారా? అసలు ఏం అక్కడ లోటుపాట్లు ఏమున్నాయి, అక్కడ ఏమైనా ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తే అసలు ఇక్కడ ఉంటుంది. ప్లస్ ఏ అకౌంట్కి వెళ్ళి ఏ అకౌంట్ ఏం లేదు, 4కే గీసుకుంటే తప్ప దేనికి పనికిరాని జీవోలు. ఇట్లాంటి జీవో ఇచ్చేసినాం. అక్కడ స్టూడెంట్స్ చాలా తెలివైన వాళ్ళు. ఇంకో ఇది రేవంత్ రెడ్డి పోతుంటే లొల్లి, ఆయన పోయిన తర్వాత వాళ్ళ మనుషులు దొరికిండ్రు కొంతమంది. ఎవరైనా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, తర్వాత కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ కూడా ఉన్నాడు ఆ బ్యాచ్లో. వాళ్ళను గిరావ చేసిన స్టూడెంట్స్. రేవంత్ రెడ్డి కనుక వితౌట్ సెక్యూరిటీ పోతానండి, పోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుండే ఓయూలా. ఇప్పుడు వీళ్ళు పోయినరు, వీళ్ళు ఆ పోలీసులు ఉన్నారు కాబట్టి ఆ నుంచి దెబ్బలు పడకుండా వాపసు వచ్చారు. ఒకవేళ పోలీసులు కనుక లేకపోతే జరిగేది ఏదో ఒకటి. అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ అందరినీ కంట్రోల్ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి ఫీల్ గుడ్ ఉన్నాడు అనమాట. ఆయన ఒక్కడు ఓకే నేను అంతా చేస్తున్నా, నేను అంటే ఆయన లక్ష్యం ఏంది, నేను అందరినీ భ్రమంలో పెడుతున్న దాంట్లో సక్సెస్ అయినా, నేను తెలంగాణ ప్రజలందరినీ మభ్యపెట్టడంలో సక్సెస్ అయినా. కానీ ఆయన సక్సెస్ అయితే ఇక్కడ సక్సెస్ కనబడాలి కదా. ఓయూలో ఈ సిచ్యువేషన్ ఎందుకు అనిపించింది? తర్వాత ఆయన వ్యవహారమే. ఇప్పుడు ఈయన వ్యవహారం చూద్దాం. ఈయన మెస్సీ అని చెప్పి వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయరు అర్జెంటీనా నుంచి. ఇప్పుడు ఈయనతో సెల్ఫీ దిగాలంటే 10 లక్షల రూపాయలు కావాలంట. ఇవన్నీ ఎవరి పైసలు? అసలు 10 లక్షల రూపాయలు అంటే ఎవడో బలిచినోడు పోయి ఫోటో దిగుతాడు అనుకుందాం ఫోటో కోసం. కానీ ఈయన ఫోటో కోసమే 10 లక్షల రూపాయలు తీసుకుంటే ఒక్క ఫోటో కోసం ఓయూలో అక్కడ ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆయనకి ఎంత ఖర్చు పెడుతుండొచ్చు? దగ్గర 2 కోట్ల రూపాయలు మినిమం ఖర్చు. ఆయనకు పెట్టే తిండి సపరేటు, ఆయన ఏర్పాట్లు సపరేటు, అన్ని డిఫరెంట్. ఇక ఇది ఇట్లా ఉన్నది. ఖర్చులు చెప్తున్నాను ఎంత అంటే జనాలందరినీ మభ్యపెట్టి ఎట్లా ఖర్చు పెడుతున్నాడో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది చూడండి, గుర్తుపట్టారు ఎవరు? చిరంజీవిగో చిరంజీవిని పట్టుకొచ్చి బతిమలాడిండు. శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క వచ్చి నన్ను బతిమలాడిండ్రు, నేను ఎవరితో అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాను చెప్పిండు కదా. ఆ మీటింగ్ పోనికే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఈయన సపరేట్గా హెలికాప్టర్లో పోయినారు. ఎవరి అబ్బా సొమ్ము, ఎవరి తాత సొమ్ము, ఏడ ఖర్చు పెడుతున్నారు? ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలంటే నాకు గోస్తే వస్తాయి పైసలు, రైతు భరోసా ఉందా అంటే ఏడున్నాయి పైసలు, చెప్పులు ఎత్తుకపోయి దొంగలాగా ఇట్లా మాట్లాడతారు. ఇట్లా డబ్బులన్నీ కూడా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు? ఇవన్నీ డబ్బులు వేస్టే కదా. ఇక ఈ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఎట్లుంటాయంటే కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఇది చూడండి తెలుస్తుంది మీకు. అర్థమైంది కదా, అది పెద్ద కర్మ. దినాలు అయిపోయినాక గుండు కొట్టించుకుంటారు. ఏడనుకున్నారు? మన భారతదేశంలోనే ఫస్ట్ టైం ఒక సైకిల్ ట్రాక్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ మీద, నానగ్రామ్ కూడా దగ్గర. ఆ సైకిల్ ట్రాక్ పొద్దుగాల సాయంత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సైకిల్ దొక్కుతూనే ఉంటారు. మరొక అమ్మాయి మధ్యాహ్నం అర్ధరాత్రి 2 o'clock సైకిల్ దొక్కింది దాని మీద. నేను హైదరాబాద్లో ఫ్రీగా ఉంటాను, దాన్ని వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. చూసినారా హైదరాబాద్లో 2 o'clock కూడా సైక్లింగ్ చేస్తారని. కానీ పొద్దుగాల కూడా ఇట్లా గుండులో కొట్టించుకోవచ్చు అని వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి ఎవరో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ అంట. ఆ సైక్లిస్టులు పోయి అడిగిర్రు ఏంది ఇదంతా, ఇది కరెక్ట్ కాదు అని. ఇది సైక్లింగ్ చేసే వ్యవహారం, ఇది మీరు దినాలు ఈడెందుకు చేస్తున్నారు? ఎంత దర్జాగా అంటే
ఏకంగా వాటర్ ట్యాంకర్ తెప్పించుకుర్రు. ఇగో ఇగో. ఇది ఔటర్ రింగ్ రోడా, లేకపోతే ఫంక్షన్ హాలా, లేకపోతే ఇంకేమన్నా శ్మశాన వాటిక కాడ ఉంటాయి కదా గవా వాళ్ళు. ఆ మిర్జాగూడ అని ఆ దగ్గర విలేజ్ వాళ్ళు అంట వాళ్ళు. మాజీ సర్పంచ్ అంట, ఆయన పేరు రవీందర్ గౌడ ఏదో పేరు చెప్తున్నారు. అంటే ఈయన అడ్మినిస్ట్రేషన్ అట్టు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక సెకండ్లో అయితే గుండు కొట్టించుకొని పోరు కదా. ఒక 10-15 మంది గుండు కొట్టించుకొని మంచిగా అన్ని స్నానాలు చేసి రోడ్ల మీద, ఔటర్ రింగ్ రోడ్ మీద చేసి కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. హైదరాబాద్ ఇమేజ్ మేము వరల్డ్ ప్రపంచం పటంలో ఆల్రెడీ ఉంది. చంద్రబాబు నాయుడు పెట్టిండు, మళ్ళీ నేను కూడా పెడతా, మధ్యలో ఎవరు పెట్టలేదని ప్రయత్నం చేస్తారు కదా. తీరా చూస్తే ఔటర్ రింగ్ రోడ్ మీద దినాల కార్యక్రమాలు అవుతున్నాయి. ఇంకా రేపు సెక్రటరీ ముందర ఒక ఏమంటారు రాత్రి జాగారం చేసే కార్యక్రమాలు, 3 రోజుల కార్యక్రమాలు వచ్చి ప్రగతి భవన్ ముందల అట్లా కూడా చేస్తారేమో. ఇంత అడ్మినిస్ట్రేషన్ ఇంత దారుణంగా ఉంది. ఇవన్నీ ఇన్ని ఫెయిల్ అయినాయని చెప్తున్నా నేను. ఏమైనా మారిందా అని అడుగుతున్నా. ఈ నెల్లోళ్ళ జూబ్లీ సెలక్షన్ తర్వాత మొత్తం సాధించేసినామని జనాలను బ్రహ్మల్లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఏమైనా మారిందా? ఎవరికైనా డబ్బులు వచ్చినాయా? రైతు భరోసా వచ్చిందా? లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలకు ఏమైనా డబ్బులు ఇచ్చిర్రా? ఫీజు రింబర్స్మెంట్ కోసం ఇస్తున్నామని, ఆర్గీసీ కోసం డబ్బులు ఇచ్చిండ్రా? మరి ఎవరికి ఇచ్చిన డబ్బులు ఏమీ రాలేదు. ఓన్లీ భ్రమ. జనాలను భ్రమల్లో పెట్టడంలో రేవంత్ రెడ్డి 100% సక్సెస్ అని అనిపిస్తుంది ఇవంతా చూస్తుంటే. ఏమైనా సరే ఆడ 5,75,000 కోట్లకు ఎవరి గ్యారెంటీ? శ్రీధర్బాబు గ్యారెంటీయో, బట్టి గ్యారెంటీయో, రేవంత్ రెడ్డి గ్యారెంటో, ఎన్ని సంవత్సరాలు వస్తుందో కూడా చూద్దాం. తర్వాత వీళ్ళ తాట తీద్దాం. రాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.